దయచేసి అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఈ భవిష్యత్తు మామూలు విషయం కాదండి. ఇందులో 10 లక్షల రూపాయల గిఫ్ట్ ఉంది. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫిబ్రవరి 8న మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారి గెట్ టుగెదర్ పార్టీ అయితే జరిగిందండి. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటుంది కదా, ఎడిటింగ్ అనేది టైం తీసుకుంటుందని చెప్పి హడావిడిగా చేస్తే వీడియో సరిగ్గా రాదని చెప్పి కొంచెం టైం తీసుకుని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ గెట్ టుగెదర్ పార్టీ వైజాగ్ ముడసర్లో పార్క్లో అయితే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీ అయితే జరుగుతుంది. పండుగ వెళ్ళిన తర్వాత పెట్టేవారు. కోవిడ్ ముందు వరకు కూడా ప్రతి సంవత్సరం పెట్టేవారండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ లాగే ఇంకో వైరస్ ఏదో వస్తుందని చెప్పి పెట్టలేదు, మళ్ళీ ఈ ఇయర్ అయితే పెడుతున్నారు. ఈ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకుని గోదావరి జిల్లా నుంచి వచ్చి వైజాగ్ లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ కలుసుకుంటారు. ఈ గెట్ టుగెదర్ పార్టీ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 or 6 వరకు అయితే జరుగుతుందండి. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము. ఇక్కడ టిఫిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వాళ్ళ కమిటీ అనమాట అక్కడ ఉన్న వాళ్ళు. అలాగే వీళ్ళు వచ్చేసి మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ పేరు మీద ఒక సైట్ అయితే తీసుకున్నారండి. ఆ సైట్కి అమౌంట్ ఇచ్చిన డోనర్స్. అలాగే ముందుగా అయితే టిఫిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ టిఫిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ స్నాక్స్ వరకు పార్టీ అయితే జరుగుతుంది. ఇంకా టిఫిన్స్లో వచ్చేసి ఇడ్లీ, వడ, ఉప్మా అయితే పెట్టారు. వీళ్ళు వచ్చేసి మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులండి. వాళ్ళ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలతో ఈ పార్టీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మిగిలిన డోనర్స్ అనమాట, సైట్ కోసం అమౌంట్ ఇచ్చిన డోనర్స్ అందరి ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారండి. అలాగే ఈయన వచ్చేసి మా వారి క్లాస్మేట్, అలాగే చిన్నప్పటి ఫ్రెండ్. ఆయన కూడా ఈ గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్లో ఒక సభ్యులు అనమాట. అలాగే మా అందరి కోసం మా ఊరు నుంచి ఆటోస్ డ్రింక్స్ కూడా తెప్పించారు. అంటే మా గోదావరి జిల్లాలోనే కదా ఆటోస్ అనేది ఫేమస్, అక్కడ నుంచి ఆటోస్ డ్రింక్స్ కూడా తెప్పించారు. అవి ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది పార్టీలో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు టిఫిన్స్ అయితే అవుతున్నాయండి. ఇంకొక వైపు ఇక్కడ గేమ్ జోన్ అనమాట, గేమ్స్ అయితే పెడతారండి. ఏజ్ని బట్టి ఇక్కడ గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే అందరూ కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే అందరి కోసం ఇలా రింగ్స్ వేసే గేమ్ అయితే పెట్టారండి. గేమ్స్ అన్నీ కూడా మేము కూడా కొన్ని గేమ్స్లో అయితే ఏం పాల్గొన్నాము, మాకేం గిఫ్ట్స్ వచ్చాయి అన్నీ కూడా నేను మీతో ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో పార్టీ ఎలా జరిగింది అనేది మాత్రమే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి యాంకర్ గారు తన పాటతో ఈ పార్టీని అయితే స్టార్ట్ చేశారండి. ఆయన కూడా మా గోదావరి జిల్లా వారే. అలాగే ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రతిభను అయితే చూపించారండి. అలాంటి పిల్లలకి ఇక్కడ సాల్వా కప్పి సన్మానం చేసి గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే చేశారండి. మన పిల్లలు ఏమైనా టాలెంట్ ఉంటే కనుక, ప్రతిభ ఉంటే వాళ్ళకి ఎక్కడైనా దేంట్లో అయినా అవార్డ్స్ వస్తే ముందుగా చెప్పమని చెప్పారు. అలాంటి పిల్లలకి ఇక్కడ సన్మానం చేసి సాల్వా కప్పి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ పార్టీలో కూడా మా ఆడవాళ్ళ కోసం గంటకి పట్టు చీర అయితే డ్రా తీశారండి. కానీ మొదటి పట్టు చీర చాలా మంది అదృష్టవంతులు కోల్పోయారు. ఎవరెవరి నెంబర్లకి రాలేకపోయింది, ఎన్ని నెంబర్ల తర్వాత వచ్చిందో చూపిస్తాను చూడండి. ఈ భవిష్యత్తు మామూలు విషయం కాదండి. ఇందులో 10 లక్షల రూపాయల గిఫ్ట్ ఉంది. ఎవరో మిస్ అవ్వద్దు. పొద్దు నుంచి సాయంత్రం వరకు జరిగే పట్టు చీరలు కానీ, లక్కీ టిప్ లో గిఫ్ట్లు కానీ, 10 lakhs గిఫ్ట్ ఎవరో మిస్ అవ్వద్దు. సత్యసుబ్బరెడ్డి గారు ఖచ్చితంగా సభ్యుల నెంబర్ చేస్తామండి. ఆ సభ్యుని సతీమణి ఉంటేనే పట్టు చీర ఇవ్వడం జరుగుతుంది. సతీమణి ఉంటేనే. అలాగే చెప్తే ఎవరు తీసుకుందా తోడు, ఎవరు తీసుకోవడం సభ్యత్వం తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు కట్టాలి. ఫోన్ కడదాం సార్, అందరి ముందు గిఫ్ట్. సార్ మొట్టమొదటి నెంబర్ 110 నచ్చిందిరా, నేనే వచ్చేసాను. 110 ఉన్నారండి. మొదటి లక్కీ టిప్ విన్నర్ సత్యరెడ్డి గారు. మరొక లక్కీ టిప్ విన్నర్ నెంబర్ 34 ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఉంటారండి. వచ్చిందండి నెంబర్ చెప్పండి. నెంబర్ 340 340 217 ఖచ్చితంగా తీసుకుంటారండి. నెక్స్ట్ లక్కీ టిప్ విన్నర్ 374. వామ్మో, ఈ ఫస్ట్ పట్టు చీర ఎవరు? లాస్ట్ లక్కీ టిప్ విన్నర్ 612 612. బాగా కలిపి తీయండి ఒకటి, మంచిగా కలపండి. ఇంకా అది నెక్స్ట్ లక్కీ టిప్ విన్నర్ 413 176 176. ఇప్పుడు 8వ 9వ
అయితే టోకెన్స్ అక్కడ ఉంచండి, మళ్ళీ సాయంత్రం లోపల లక్కీ టిప్ వాళ్ళు వస్తారు. విన్నర్ 424 ఈ నెంబర్స్ లేని వాళ్ళు పక్కన పెట్టేయండి. మనం లక్కీ టిప్ అవగానే మళ్ళీ అద్దలేస్తాం, మళ్ళీ లక్కీ టిప్ ఉంటుంది అప్పుడు రావచ్చు. 154 నెక్స్ట్ లక్కీ టిప్ విన్నర్ 211 200 147 ఓం నమః శివాయ. ఓకే నెంబర్ 76 చేయండి. నెక్స్ట్ లక్కీ టిప్ విన్నర్ 338. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ వస్తే కోరితే 277 277 మీ వైఫ్ అండి, మీ వైఫ్ సతీమణి గారు. అమ్మయ్యా. ఉదయం 10 గంటల నుంచి పట్టు చీరలు డ్రా తీస్తామని చెప్పారండి. ఆ టైంకి అక్కడ ఉన్న వాళ్ళకే గిఫ్ట్స్ అని చెప్పారు. ఇంకా 10 గంటల నుంచి స్టార్ట్ చేశారు, కానీ ఇంకా పార్టీ కొంచెం లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల చాలామంది 13 నెంబర్స్ తర్వాత ఆ నెంబర్ అయితే వచ్చిందండి. అలాగే నెంబర్స్ ఏంటి అనుకుంటున్నారు, ఇక్కడ గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అయితే ఇచ్చారండి. ఆ నెంబర్ని అక్కడ వాళ్ళు డ్రా అయితే తీశారు. ఎవరి నెంబర్ వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఏజ్ని బట్టి గేమ్స్ జరుగుతాయని చెప్పాను కదా, బిలో 8 years లోపు పిల్లలకి గేమ్స్ అయితే పెట్టారండి. వాళ్ళకి గెలుచుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ప్రజెంటేషన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అనమాట. ఏ ఏజ్ని బట్టి ఎవరికి గేమ్స్ అయితే వాళ్ళని పిలిచి వెంటనే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసేవారండి. ఇంకప్పుడు 8 years తర్వాత అంటే 9 years 16 years వాళ్ళకి ఇక్కడ గేమ్ అయితే పెట్టారండి. ఇది ఇంకా రెండో గేమ్ అనమాట. మొదటి గేమ్ బాస్కెట్లో బాల్ వేయడం అనమాట. ఇప్పుడు రెండో గేమ్ వచ్చేసి ఈ బాల్ వచ్చేసి నెంబర్స్ ఉన్నాయి అక్కడ 15, 10, 5 అనేసి 3 ఛాన్స్లు అయితే ఇచ్చారండి. ఎవరి బాల్కి ఎక్కువ స్కోర్ అయితే వచ్చిందో వాళ్ళని అయితే విన్నర్స్ చేశారు. ఇలా ఆ అబ్బాయిలకి అలాగే అమ్మాయిలకి అంటే చిన్నపిల్లలకి ఈ గేమ్ అయితే పెట్టారండి. గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి విన్నర్స్కి రన్నర్స్కి గిఫ్ట్ అయితే ఇచ్చారు. హ్యాండ్ మాత్రమే రేస్ చేయండి. విఘ్నేశ్వరుడు అన్నారు, బాగుంది. విఘ్నేశ్వరుని కుమారులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి? ఇక్కడ యాంకర్ గారు అడిగిన క్వశ్చన్కి ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఎవరైతే ముందుగా ఆన్సర్ కరెక్ట్గా పెడతారో వాళ్ళ పేరుని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే ఇక్కడ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా జరుగుతున్నాయి. ఇంకొక వైపు అప్పటి వరకు టిఫిన్స్ అయితే అయ్యాయండి. ఇంకా 11:30 అయ్యిందో లేదో మళ్ళీ స్నాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్నాక్స్లో వచ్చేసి వెజ్ మంచూరియా, సూప్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ వచ్చేసి యేసుదాస్ గారు పాట అయితే పాడారండి. ఆయన కూడా మా రెడ్డి కుటుంబ సభ్యులే, చాలా బాగా పాడారు. ఇంకొక దాని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు వచ్చేసి రామాయణం ఘట్టం అనమాట. మనకి రామాయణం అంతా కూడా మన కళ్ళ ముందే కనిపించిందండి. మొత్తం ఈ పాటలో రామాయణం అంతా, రామాయణంలో ఏమి జరిగింది అనేది మన ముందు చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. అలాగే ఈ రామాయణం ఘట్టం అంతా కూడా ప్రదర్శించిన వాళ్ళు సీతాదేవి ఉంటుంది కదా, సీతాదేవి కూడా లేడీ గెటప్ వేశారండి. లేడీ కాదంట, కానీ అచ్చం సీతాదేవిలాగే ఉన్నాడండి అబ్బాయి. లేడీ గెటప్ వేసి చాలా బాగా చేశారండి ఈ రామాయణ ఘట్టం అనేది. ఇంకా మళ్ళీ కొంతసేపటికి ఆటోస్ డ్రింకులు అయితే ఇచ్చారు. నేను ఇందాక ఆటోస్ డ్రింకులు చూపించాను కదా, ఇప్పుడైతే ఇంకా స్నాక్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రింక్స్ అయితే ఇచ్చారండి. అలాగే మార్నింగ్ చూపించాను కదా, పెద్దగా అప్పటికి ఇంకా జనాలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే చైర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది. మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ అయితే వచ్చారండి. అలాగే ఇప్పుడు ఈ వండర్ కిడ్ని చూడండి, 32 యోగాసనాలు 40 నిమిషాల పాటు 22 నెలల వయసులో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్సలెంట్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. నమోదు చేసుకుందండి. కేవలం 22 నెలల వయసులో. ఎన్ని ఆసనాలండి? 22 ఆసనాలు. 22 నెలల వయసులో 32 ఆసనాలు. నిజంగా మీరు 3 నిమిషాలైనా చెప్పాలి. కేవలం 2 సంవత్సరాల 5 నెలల వయసులో 100 వేమన శతకాలు అతి చిన్న వయసులో పాడినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదు చేయబడింది. మామూలు విషయం కాదండి నిజంగా. ఇలా 5 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో భగవద్గీతలో 18 అధ్యాయాలు పఠించడం జరిగిందండి చిన్నారి. చూసారు కదండి, ఈ అమ్మాయిని అతి చిన్న వయసులోనే ఎన్ని అవార్డ్స్ గెలుచుకుందో. ఈ అమ్మాయి అవార్డ్స్ గెలుచుకుంది అంటే దీని వెనకతల వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే చిన్న వయసులో ఆ అమ్మాయికి ఏం తెలుసండి, ఆ అమ్మాయిని అలా తీర్చిదిద్దారంటే ఆ వెనకతల అమ్మా నాన్నల కష్టం ఎంత ఉంటుందో ఆలోచించండి. అలాగే ఇక్కడ మళ్ళీ గిఫ్ట్స్ ప్రజెంటేషన్ అయితే చేస్తున్నారండి. నేను చెప్పాను కదా ఇందాక 9 నుంచి 16 years వాళ్ళకి గేమ్స్ పెట్టారని, రన్నర్స్కి విన్నర్స్కి గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే చేశారండి.
అలాగే ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా అందరి కోసం కూడా ఇక్కడ గేమ్ అయితే పెట్టారండి. పైన కలర్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి కదా, కింద కూడా డ్రింక్స్ ఉన్నాయి. అవి మనకి కనిపించవు. పైన కింద ఎలా ఉన్నాయో అది చూడకుండా పైన కూడా అదే ఆర్డర్లో పెడితే వాళ్ళకి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి. ఇంకా అవన్నీ కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే గంటకి పట్టు చీర టైం అయిపోయింది. మళ్ళీ రెండవ పట్టు చీర వీళ్ళకైతే వచ్చిందండి. 504 టైం లేట్ అయిపోతుందని వెంటనే ఇంకొక పట్టు చీర కూడా డ్రా తీస్తారండి. మూడో పట్టు చీర వీళ్ళకి వచ్చింది. 303 303 నాలుగో పట్టు చీర వీళ్ళకైతే వచ్చిందండి. ఇంకా లంచ్ టైం అయిపోతుందని చెప్పి వెంటనే 4గురికి పట్టు చీరలు అయితే ఇచ్చేసారు. ఎందుకంటే మార్నింగ్ చాలా టైము తీస్తే కానీ పట్టు చీరలు వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా వెంటనే ఇంకా 4గురికి అయితే తీసి ఇచ్చేసారండి. ఇంక ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అయ్యింది. వెజ్లో అయితే ఇవి వేసారండి ఐటమ్స్ అన్నీ కూడాను. అలాగే నాన్ వెజ్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. ఇంకా నాన్ వెజ్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కచంబరి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రొయ్యల పులుసు, ఎగ్ కర్రీ, అలాగే అపోలో ఫిష్, తలకాయ కూర ఇవన్నీ అయితే వేశారండి. అవి కాకుండా పప్పు, చారు, రసం, సాంబారు ఇంకా అలాంటివన్నీ కూడా పెట్టారు. అలాగే వెజ్ కౌంటర్ వేడిగా ఎన్వి కౌంటర్ వేరుగా అయితే పెట్టారండి. అలాగే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఈ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ పార్టీకి 2000-2500 మంది అయితే వస్తారండి. ఎంతమంది వచ్చినా ఎవరికి ఫుడ్ విషయంలో కానీ మరి ఏ విషయంలోనూ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కమిటీ సభ్యులు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారండి. మరి మా గోదావరిళ్ళు అంటే ఇలాగే ఉంటుందండి. మా సైడ్ జరిగే ఫంక్షన్లు అన్నీ కూడా ఇలానే ఉంటాయి. మా గోదావరిళ్ళు ఎక్కడ ఉన్నా సరే మేము ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఒకసారైనా ఈ విధంగా కలుసుకుని అందరూ కలిసి భోజనాలు అయితే చేస్తాము. ఇంకా అలాగే ఇక్కడ స్వీట్ వచ్చేసి బూందీ పాయసం అంటండి, అది కూడా చాలా బాగుంది. తర్వాత కిల్లి ఇచ్చారు, అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి 18 to 24 బాయ్స్కి గేమ్స్ అయితే పెట్టారు కదా, అక్కడ మా మేనల్లుడికి గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఏ గేమ్ ఆడాడని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చెప్పండి. వీళ్ళు వచ్చేసి మా ఊరు సైడ్ వాళ్ళేనండి. మన సబ్స్క్రైబర్స్ అట్ట ఎప్పటి నుంచో నన్ను కలవాలి అనుకుంటున్నారట. ఇంకా పార్టీలో కలిసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఇంకొక వైపు మెడికల్ క్యాంప్ పెట్టారండి. అలాగే ఇక్కడ వచ్చేసి యాంకర్ సతీష్ గారు ఉన్నారండి. ఈయన పేరు సతీష్ గారు అనమాట. ఆయన ఒక మెజిషియన్ అండి, చాలా బాగా మ్యాజిక్ చేశారు. ఇక్కడికైతే పౌరాన్ని తీసుకొచ్చేసారు చూడండి. ఇక్కడైతే ఇంకా స్టేజ్ ముందు చైర్స్ అయితే ఎక్కడ ఖాళీ లేదండి. ఎవరు కూడా కనురెప్పలు ముయ్యకుండా అలాగ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారండి. అంత బాగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి. ఒకదానికి మించి ఇంకొక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి చూడండి 3-4 పాటలు మిక్స్ చేసి ఇక్కడ డ్యాన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వేసింది. ఇంకా నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదండి, కాపీరైట్ పడిపోతుందని. అలాగే ఇక్కడ వచ్చేసి గేమ్ జోన్ ఉంది కదా, ఈ గేమ్ జోన్ అంతా కూడా ఇక్కడ గేమ్స్ అన్ని డిసైడ్ చేసింది ఈ అన్నయ్య అనమాట. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయనండి. చాలా చక్కగా వెరైటీగా ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా డిజైన్ చేసి దగ్గరుండి ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా ఆడించారండి. ఈ గేమ్స్ అన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పటికే వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పి కొంచెం మాత్రం చూపిస్తున్నాను. అలాగే ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ వేడివేడి బెల్లం జిలేబీ, చికెన్ పకోడీ ఇచ్చారండి. అలాగే వెజ్ వాళ్ళకి ఏంటంటే పుట్టగొడుగుల పకోడీ అయితే ఇచ్చారండి. అలాగే వీటితో పాటుగా కుల్ఫీ ఇచ్చారు, టీ కాఫీలు కూడా ఇచ్చారండి. ఇంకా ఇంకొక పట్టు చీర డ్రా చూడండి. 723. అలాగే ఇంకొక పట్టు చీర గెలుచుకున్న వాళ్ళు అయితే వీళ్ళేనండి. 5వ పట్టు చీర గెలుచుకున్నారు. అలాగే ఈ అమ్మాయికి కూడా ఏదో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసిందండి. ఇంకా ఆ అమ్మాయికి కూడా అవార్డు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలందరికీ కూడా గేమ్ అయితే పెట్టారండి, చాలా చక్కగా పెట్టారు. ఆ గేమ్స్ ఏంటి, ఆ యాంకర్స్ ఏం అడిగితే ఆ పిల్లలు ఏం తెచ్చారు అనేది చూసేయండి. జెంట్స్, లేడీస్, గర్ల్స్ అందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా అంత మంచిగా రెడీ అయ్యి వచ్చారంటే ఎవరో ఒకరి దగ్గర ఒక ఐటమ్ అడుగుతాను. పెద్దవాళ్ళు కూడా కొంచెం పిల్లలకి కోఆపరేట్ చేసి మీ దగ్గర ఐటమ్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేయండి. నేను ఆయనలాగా కష్టపెట్టను. ఎవరైతే తిరగలేని వాచ్ అంటే పని చేయలేని వాచ్, ఆగిపోయిన వాచ్ పెట్టుకొని వచ్చారో వాళ్ళ వాచ్ తీసుకొస్తే ఎవరైతే ఫస్ట్ మీరు ఆగిపోయిన వాచ్ తీసుకురమ్మన్నారు, బెల్ట్ తీసుకురమ్మన్నారు, తెల్ల వెంట్రుకలు తీసుకురమ్మన్నారు. అలాగే ఒక అతను పంచి కట్టుకొస్తే పంచి కూడా తీసుకురమ్మంటే పంచి కూడా లాగేసి తెచ్చేసారండి ఈ పిల్లలు. శివారెడ్డి గారి స్పెషల్ ఏంటంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆయన నిజంగా తిన్నారో తెలియదు తెలియదు మొత్తం గేమ్స్ అన్ని కూడా అలాంటి గేమ్స్ మేము ఏ ప్రోగ్రామ్ లో ఎన్ని గెట్ టుగెదర్ చేసినా ఎలాంటి ప్రోగ్రామ్ లో చూడదండి. అంత డిఫరెంట్ మీరు చెప్తే నమ్మలేదు. మేము మొత్తం వీడియో తీసుకున్నాం సార్. వీలుంటాయి ఏమంటే తర్వాత గేమ్లో మేము ఆడించి మీకు ఇస్తాం. నిజంగా తిన్నారా సార్? అసలు అంత టైం కూడా లేదు. అన్ని గేమ్లు ఆడించి విన్నర్లు చేసుకున్న శివారెడ్డి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు.
అలాగే చిన్నపిల్లలకు కొన్ని యాక్టివిటీస్ చేయమన్నారండి. వాటిలో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ పార్టీ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణమైన వీళ్ళందరికీ కూడా కండువా కప్పి సన్మానం చేశారు. లాస్ట్ లక్కీ టిప్ విన్నర్ పట్టు చీర 366 276. లాస్ట్ పట్టుచీర అయితే వీళ్ళు గెలుచుకున్నారండి. ఇంకా పట్టుచీరలు అయిపోయిన తర్వాత లక్కీ డ్రా అయితే తీసారు. లక్కీ డ్రాలో అమౌంట్ పెట్టారండి. ముగ్గురికి 10,000 ఇచ్చారు. అలాగే ఒకరికి 20,000, ఇంకా బంపర్ డ్రా వచ్చేసి 30,000. అలాగే ఈ లక్కీ డ్రాలో కూడా రాని వాళ్ళ నెంబర్స్ ఎక్కువ వచ్చాయి. మేడపాటి సాయిబాబా రెడ్డి, అల్లవిల్లి చెన్నారెడ్డి గారు, సత్యనారాయణ గారు, నేతల సత్యరెడ్డి గారు, సన్నా రామారెడ్డి గారు, కుతుకులూరు 543, సత్య ఆదిరెడ్డి గారు, MVP 589, ఫైనల్ గా వీళ్ళకైతే 10,000 అయితే వచ్చాయండి. సత్యరెడ్డి గారు 70 438. ఇంకొక 10,000 రూపాయలు విన్నర్ అయితే వీళ్ళు. అలాగే 10,000 రూపాయలు ముగ్గురికి ఇచ్చారండి. ఇంకొకరిది నేను వీడియో అయితే మిస్ అయ్యింది. ఇంకా 20,000 అయితే ఎవరికి వచ్చాయో చూసేయండి. 20,000 క్యాష్ ప్రైజ్ అందరికన్నా ఇవే కదా. ఏం పేరు నీ పేరు? సాయి. ఓకే, బాగా లోపల చేయబట్టి బాగా కలిపి ఒక అయింది. ఇంకా ఫైనల్ గా 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్ బంపర్ డ్రా అయితే అక్కడ ఉన్న చిన్న పిల్ల చేత అయితే తీస్తున్నారండి. ఇది కూడా 2-3 తీసింది అమ్మాయి, వాళ్ళైతే రాలేదు. ఇంకా ఫైనల్ గా ఒకరికైతే వచ్చింది. 643 సేపటి తర్వాత 64. ఫైనల్ గా 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న కపుల్స్ అయితే వీళ్ళేనండి. వీళ్ళు వైజాగ్ లో ఉంటారు. వీళ్ళది మా ఊరే, నాకు బాగా తెలుసు. వీళ్ళకి రావడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత ఇంత బాగా యాంకరింగ్ చేసిన యాంకర్ గారికి అలాగే కమిటీ సభ్యులు కొంతమందికి సాల్వా కప్పి సన్మానం అయితే చేశారు. ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ 6 అయితే అయ్యిందండి. ఇంకా బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే నెక్స్ట్ వీడియోలో మేము ఏవే గేమ్స్ లో పాల్గొన్నామో అలాగే గేమ్స్ అన్ని కూడా క్లియర్ గా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.